To have you here, requesting you to please come on stage. అడగండి ఏదో ఒకటి అడగండి. సార్ మీరు మాట్లాడేసేయండి సార్, ఆ తర్వాత తెలుగులో మాట్లాడవచ్చా? అయ్యో సార్, తెలుగు నాకు సరిగా రాదు, బట్ ఐ హావ్ యాక్టెడ్ ఇన్ ఎ స్ట్రైట్ ఫిలిం రీసెంట్లీ. యూ సా ద ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్. I acted in that film. It's direct Telugu film, first time. But in this movie also, in Telugu version, I have dubbed myself. But in Ustad, they never called me. They know తెలుగు నాకు బాగా రాదు నా అందరికీ తెలుసు. తెలుసు అదే. అవునండి, మీరు సుమా గారు, మీరు ఎన్ని ఫంక్షన్లు చూస్తే మీరే ఉంటారేంటి? ఎవరు లేదా యాంకర్? కాదు సార్, మీ కళ్ళు మంచివి కాబట్టి నేనే కనిపిస్తున్నాను మీకు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నిన్నప్పుడు. సారీ, అది మీరు కదా. ధనుష్ సార్ దీనికి చప్పట్లు కూడా కొడుతున్నారు. పర్వాలేదు సార్. 90s టైంలో అయితే నిజంగా నేను జయసింహ, బాలకృష్ణ ఫిలిమ్స్, అది అన్నీ ఏ ఫిలింకి వస్తే మీరే ఉండారు. ఓకే, యూఆర్ డూయింగ్ వెరీ. థ్యాంక్ యూ సార్. నేను యాక్చువల్లీ వెన్యూస్ బయట కూర్చొని ఉంటాను సార్. ఓకే, మీరు ఏదో అడగండి, నాకు మాట్లాడండి అని చెప్తే నాకు ఏమీ రాదు. ఓకే, తెలుగు కదా, మీ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. నాకు మీకు కూడా ఉన్నాయి సార్, అడగండి సార్. ఇప్పుడు మీరు ధనుష్ గారు ఇది సెకండ్ టైం కాంబినేషన్ లో యాజ్ అన్ యాక్టర్ వర్క్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ గ్యాప్ ఆఫ్ ఒక 9-10 years. మీరు ఏమైనా డిఫరెన్స్ నోటీస్ చేశారా? ఆయన దగ్గర డిఫరెన్స్ రాదు. అదే సార్, ఆయన అలా బ్లడ్ అలాగా. ఆయన ఫాదర్ కూడా నాకు ఫ్రెండు, ఫ్యామిలీ అందరూ అలాగే ఉంటారు. ఆమె సిస్టర్స్ అందరూ అలాగే ఉన్నారు. మా తెలుగు ఓకేవా? సూపర్ సార్. ఓకే, మీకేంటి అర్థం అవుతుందా? అంతే. అలాగే తెలుగు ప్రేక్షకులు భాష కన్నా ఎక్కువగా భావం, మనసు చూస్తారు కాబట్టి వాళ్ళకి ఇట్టే అంతా పసిగట్టేస్తారు. కరెక్ట్, నాకు తెలుసు. తెలుగు పిక్చర్స్, తెలుగు ఆడియన్స్ గురించి నాకు తెలుసు. చాలా పిక్చర్, నా తమిళ పిక్చరు ఇక్కడ డబ్బింగ్ అయ్యి రీమేక్ అయ్యి అన్ని పెద్ద ఇట్లు అందరూ సాక్షి. అది ఆయన అదేంటి వరం అంటే ఏంటి? వరమే సార్, వరమే. దేవుడి వరంలాగా ఈ ఫ్యాన్స్ వరం. ఓకే, ఈ పిక్చర్ గురించి చెప్తే, మీ ప్రొడ్యూసర్ గురించి చెప్తే, ఆయన ఫస్ట్ ఆయన సినిమా వాళ్ళు కాదు, ఆయన పెద్ద ఎడ్యుకేషనలిస్ట్ యాక్చువల్లీ. ఆయన చాలామంది కాలేజెస్ ఉంది, ఆర్ట్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంది, స్కూల్స్ చాలా ఉంది. బట్ ఇది ప్యాషన్, ఎందుకంటే ఆయన ఫాదర్ పెద్ద ఆర్టిస్టు, తర్వాత మినిస్టర్ అయ్యారు ఎంజీఆర్ పీరియడ్లో. సో ఆ ప్యాషన్ అలాగా బ్లడ్ వస్తుంది. డాటర్ ఆల్సో వస్తున్నారు ఈ ఫీల్డ్కు. ఇదే ఫస్ట్ ఫిలిం ఫర్ హర్. దిస్ 25th ఫిలిం అనుకున్నాను వేల్స్కు. సో నాకు ఆల్రెడీ ఒక వేల్స్ ప్రొడక్షన్లో ఒక పిక్చర్ చేశాను, కోమాలి. చూసారా మీరు? కోమాలిలో నేనే విల్లన్. జాగ్రత్తగా ఉండండి. సో తర్వాత మా డైరెక్టర్ గురించి నాలాంటి లేదు ఆయన. అంటే స్టైల్ ఎలాంటిది సార్ ఆయనది? నేను కొంచెం అడావిడి, స్ట్రిక్ట్. ఆయన వెరీ స్మూత్. అవునా? చాలా స్మూత్. ఒక్క అప్రాణి అంటే ఏంటి చెప్తారు? ఇంకా అప్రాణి అంటే తెలుగులో ఏంటి? అమాయకుడు. అలాగా ఉంటారు. బట్ ఈస్ అ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో and he knows things, he knows everything, he knows film industry, and he knows the audience response, how it will be. So everything he knows about that, and he gave me a fantastic role in this film, and he made me to do the makeup like Kamal Haasan garu, which I gave in Dasavataram and Abhay Sharmigi. Prosthetic makeup నాకు ఆయన ఇచ్చారు. చూడండి, తెలుసా? ఇక్కడ ఫుల్గా 2.5 hours అవుతుంది.
తీయడానికి ఒక 1.5 hours, 4 hours. ఇదే నా బాధ. డైలీ షూటింగ్ ఎన్ని అవర్స్ సార్? షూటింగ్ 4 hours. ఓకే, వేయడానికి నాకు వేయడానికి తీయడానికి అది ఒక 4 hours. సో 8 hours కరెక్ట్ కదా. ఆయన అలాగా అన్నీ స్ప్లిట్ చేసి చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ విఘ్నేష్ రాజా గారు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మిస్టర్ సాయి గారు హూ కేమ్, పెద్ద హీరో. ఐ సా యువర్ ఫిల్మ్స్. వెంకీ అట్లూరి, ఆయన ఫిల్మ్స్ అంటే సార్ ఐఎమ్ ఏ ఫ్యాన్ సార్. So thanks for coming for this function to encourage us. And heroine Mamita, she's very, I never saw a girl like this, a very family oriented like that. She'll be looking like a very soft nature and all, but the other side of her will be something different. Yeah, you must have seen her films. ఎస్ సార్. Yeah, you see this film also. Okay, and I no more words to say about you. తెలుగులో మాట్లాడాలంటే మీకు తెలుగు తెలుసా అండి? కొంచెం కొంచెం కొంచెం. ధనుష్ సార్ గురించి ఏం చెప్పాలి? మీరు అడగండి, ఏదో వచ్చాం సార్. అంటే ధనుష్ సార్ మా అందరికీ కూడా ఆన్ స్క్రీన్ బాగా తెలుసు, ఆయన పర్ఫార్మెన్స్ గురించి అంతా. ఆఫ్ స్క్రీన్ ఏదైనా మీ మధ్యలో జరిగిన బీటీఎస్ మూమెంట్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి సార్. మీరు డైరెక్టరు, ఆయన డైరెక్టరు. మిమ్మల్ని ఎలా ఎప్పుడు చెప్పాను నేను చిన్నప్పటి నుంచి. ఆయన చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఆయన చిన్నప్పటి నుంచి. బికాజ్ ఆయన ఫాదర్ తోటి ఫ్రెండ్ నేను. సో డెడికేటెడ్ టు ద కోర్. యా, సో మచ్ ఆఫ్ ఈజ్ a man who lives for cinema. Yesterday also in the function in Coimbatore he told, I will not see this side, that side, like a horse, what is that? ఇలా గంతలు కట్టేసినట్టు. అలాగా వెళ్తాను. ఏమీ నేను డిస్టర్బ్ అవ్వను. ఎవరు నా డిస్టర్బ్ చేయలేరు, ఆయన డిస్టర్బ్ చేయలేరు. సో అలాంటి వాళ్ళు ఈ పిక్చర్లో ఆయన ఫాదర్గా నేను చేశాను. సో థ్యాంక్ యూ ధనుష్ ఫర్ అక్సెప్టింగ్ దిస్. సో వాట్ ఎల్స్ షల్ ఐ గో? అంతే సార్. అంటే ఇది ఎందుకంటే నాకు చూడండి, నాకు ఏసీ హాల్లో నాకు ఐఎమ్ బికమింగ్ స్వెట్టి. పర్వాలేదు సార్, ఇవాళ ప్రాస్థెటిక్ మేకప్ లేదు. ఓకే, బికాస్ తెలుగులో మాట్లాడాలంటే నాకు కొంచెం భయంగా ఉంది. మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు సార్. మీ సినిమాలంటే మాకు చాలా ఇష్టం. అంటే ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని జనరేషన్స్ అయినా మర్చిపోలేని సినిమాలు అవన్నీ కూడా. సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ సచ్ వండర్ఫుల్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ ఫర్ అస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఎస్, థ్యాంక్ యూ సార్. ఇందులో మాత్రం కొంచెం ఏజ్ ఎక్కువ చూపించారు సార్. నెక్స్ట్ టైం నుంచి కొంచెం తక్కువ చేసేయండి. ఇది టిట్ ఫర్ డాటా. లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా ఒకసారి చెప్పట్లు టు ద ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్ రవికుమార్ గారు.